బీజేపీ తిరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణనే నియమించేందుకు ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజును తక్షణమే తొలగించాలని అధిష్టానం అభిప్రాయానికి వచ్చిందట. కన్నాతో పాటు మరో 2-3 పేర్లు కూడా పరిశీలించినా వారికంటే కన్నాయే సమర్థుడని కమల పెద్దలు భావిస్తున్నారట. 2-3 రోజుల్లో సోముకు ఉద్వాసన, కన్నా నియామకం ప్రకటనలు అధికారికంగా వెలువడే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉనికి చాటుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. రాష్ట్రవాసుల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను తుడిచేసి బలోపేతం కావడంపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆ క్రమంలో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కమలనాథులు ఏపీలో బీజేపీ అధ్యక్షుణ్ణి మార్చారు. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పారు. అయితే వీర్రాజు కంటే ముందు 2 ఏళ్ల పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా తన హయాంలో బీజేపీ ఉనికిని కాపాడడంలో కొంతమేరకు సఫలీకృతమయ్యారన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు కన్నా. అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు. న్యాయం జరిగే వరకు రైతుల తరపున పోరాటం చేస్తామని పలుమార్లు భరోసా ఇచ్చారు. దాంతో రాజధాని ప్రాంత రైతులు కూడా తొలుత బీజేపీ పట్ల సానుకూలత ప్రదర్శించారు. ఓవరాల్గా కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ నేతల అవినీతి, అరాచకాలను అనునిత్యం ఎండగడుతూ కొరుకుడు పడని విధంగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్ను ఉత్తేజం చేయడానికి కృషి చేశారన్న అభిప్రాయం ఉంది. అయితే ఆయనకు చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉందని వైసీపీ సీనియర్ నేతలేగాక బీజేపీలోని కొందరు కోవర్టులు కూడా ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో జీవితకాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎదురుచూస్తున్నానని వీర్రాజు సంఘు వద్ద మొరపెట్టుకున్నారని, తుదకు ఉత్తరప్రదేశ్కు చెందిన ముఖ్యుడి మద్దతుతో ఆయన ఎట్టకేలకు ఆ పదవి దక్కించుకున్నారని బీజేపీ వర్గాల్లో ప్రచారం ఉంది. సరిగ్గా ఏడాది క్రితం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వీర్రాజు 2 నెలల పాటు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. తప్పులపై తప్పులు చేస్తున్న జగన్ సర్కారుపై పోరాటం మాట తర్వాత కనీసం సొంత పార్టీ బలోపేతానికి కనీస ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడును అక్కడి టీఆర్ఎస్ పెద్దలకు చెమటలు పట్టాయి. అక్కడితో పోల్చినప్పుడు సోము వీర్రాజు తీరును కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పనిచేసే వారిని పూర్తిగా అణచివేశారన్న విమర్శలు వీర్రాజుపై ఉన్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన జట్టు కట్టినా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కకపోవడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందట. అందుకే వేటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది తెలియడంతో ఆయన ఢిల్లీలో ఇటీవల కాలంలో పదే ఢిల్లీ వెళ్తూ హడావిడి చేస్తున్నారని, కానీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన్ను కలిసేందుకు సమయం ఇవ్వడానికి ససేమిరా అనడంతో 2 సార్లు ఉసూరుమంటూ తిరిగొచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీ జాతీయ నాయకత్వం కొన్నాళ్లుగా రాష్ట్ర ఇన్ఛార్జి శివప్రకాష్ను రాష్ట్రానికి తరచూ పంపుతోంది. ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నంలో పర్యటించిన ఆయన వాస్తవాలకు ఢిల్లీ పెద్దలకు చెప్పడంతో వీర్రాజుపై వేటు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఒకవేళ ఈ దఫా రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే అధిష్టానం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కన్నాని అధ్యక్ష పదవి రేసులో ముందున్నారంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. తెలంగాణ హస్తం పార్టీలో ఇంటి దొంగలు ఇంకా ఉన్నారా? కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ వేసే టైం కోసం వెయిట్ చేస్తున్నారంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమానికి సొంత పార్టీకే చెందిన కొందరు నేతలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం.
రేవంత్కు పార్టీ పగ్గాలు కట్టిబెట్టడం హరాయించుకోలేకపోతున్న కొందరు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పుంజుకోవాలని చూస్తున్న పార్టీకి అప్పుడే స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అసలు ఇంతకీ ఆ కోవర్ట్ ఎవరో, వారి తెరచాటుని చేస్తున్న రాజకీయం ఏంటో మీరే చూడండి. తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే చలో రాజ్భవన్ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రాకతో మళ్లీ కాంగ్రెస్కి మంచి రోజులు వస్తున్నాయని కేడర్ కూడా సంతోషించింది. ఆ క్రమంలోనే దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ చేస్తున్న బైపోల్ స్టంట్ను టార్గెట్ చేస్తూ ఇంద్రవెల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. దీనికి కూడా కాంగ్రెస్ శ్రేణుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని గ్రౌండ్ లెవెల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇది పార్టీలో కొందరు నేతలకు కంటగింపుగా మారినట్టు తెలుస్తోంది. ఇంద్రవెల్లిలో నిర్వహించాలనుకుంటున్న సభకు ఎలాగైనా బ్రేకులు వేయాలని, కుదరకపోతే కనీసం ఫ్లాప్ అయినా చేయాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తమతో మాట మాత్రమైనా చెప్పకుండా రేవంత్ రెడ్డి దళిత దండోరా కార్యక్రమాన్ని ప్రకటించారని కొంతమంది నేతలు అసహనంతో ఉన్నారంట. ఇదే అదనుగా కొంతమంది నేతలు కావాలని వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తుండగా మరికొందరైతే ఏకంగా తమకు తెలిసిన దారుల్లో ఈ కార్యక్రమానికి ఎలాగైనా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అంత దూరంలో 1,00,000 మందితో సభ నిర్వహించడం చాలా కష్టమైన పని అని కేడర్ని వెనక్కి లాగేందుకు వారు ప్రయత్నాలు మొదలుపెట్టారంట. రేవంత్ రెడ్డి అంటే పడని ఒకరిద్దరు నేతలైతే మరో అడుగు ముందుకు వేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి వంటి సంస్థలను ముందు పెట్టి ఈ దండోరా కార్యక్రమాన్ని వారితో వ్యతిరేకించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే సీతక్క సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు వెళ్ళగా అక్కడ కొందరు ఆదివాసీ హక్కుల పోరాట సమితికి చెందిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం వెనుక ఇంటి దొంగల హస్తమే ఉండొచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. దీంతో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ రూట్లో అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరొక వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని చెప్పిన మాట వాస్తవ రూపం దాల్చే విధంగా సభ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంద్రవెల్లిలో 18 ఎకరాల స్థలం లీజుకు తీసుకుని సభాస్థలి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు మరొకసారి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. జన సమీకరణకై టీపీసీసీ సీనియర్ నాయకులను నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ నేతలు. ఆ క్రమంలో ఇప్పుడు రేవంత్ టీం దృష్టి ఆ కోవర్టులపై కూడా ఫోకస్ అవుతోందట.
అలాగని ఇప్పటికిప్పుడు వారిపై చర్యలు ఉండకపోవచ్చంటున్నారు. ఇంద్రవెల్లి సభ తర్వాత ఆధారాలతో సహా ఆయా నేతల వ్యవహారాలను పార్టీ ముందు పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో పీసీసీ అధ్యక్షుడు ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమరానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బిజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉప ఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇంతవరకు ఈటెలపై పోటీ చేసే అభ్యర్థులు ఎవరనేది టీఆర్ఎస్, కాంగ్రెస్లు ఇంతవరకు ప్రకటించలేదు. అదే తమ గెలుపుకు సంకేతమని బీజేపీ ధీమాగా కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి రగిలిస్తూనే ఉంది. ఇవాళ రేపు అంటున్న ఆ బైపోల్స్ కి ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదు. మరోవైపు బీజేపీ తరపున అక్కడి నుంచి ఈటెల రాజేందర్ ఒక్కరే పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మిగిలిన ప్రధాన పక్షాలు టీఆర్ఎస్, కాంగ్రెస్లు ఈటెలకు ధీటైన అభ్యర్థి కోసం ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ తమ సిట్టింగ్ స్థానం అంటోంది గులాబీ పార్టీ. అక్కడ క్యాండిడేట్ ఎవరో ప్రకటించకపోయినా ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఆ క్రమంలో మండలాలు, మున్సిపాలిటీల వారీగా పలువురు నేతలను ఇన్ఛార్జీలుగా నియమించి గ్రౌండ్ వర్క్ చాలా రోజుల కిందటే మొదలు పెట్టేసింది అధికార పార్టీ. అదలా ఉంటే ఎలాగైనా హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే దళిత బంధు పథకం, అలాగే గొర్రెల పంపిణీ, ఇంకా రైతు రుణమాఫీ వంటి వరాలు గుప్పించేస్తున్నారు. 6 సార్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల రాజేందర్కు ఎలాగైనా చెక్ పెట్టడానికి క్షేత్రస్థాయి నుంచి అందరినీ ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో దూసుకు వెళుతున్నారు. ఇక బీజేపీ పార్టీ నుండి ఈటెల ఇప్పటికే తన గ్రౌండ్ లెవెల్ వర్క్ ను పూర్తి చేసుకుని పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. 11 రోజుల యాత్ర తరువాత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అలాంటి ఆయన మళ్ళీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలతో టచ్లోకి వెళ్లి డాక్టర్ల సూచన మేరకు 2 లేదా 3 రోజుల్లో తిరిగి పాదయాత్ర చేస్తానంటున్నారు. మరోవైపు కేసీఆర్ ఈ మధ్య ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఈటెల పుణ్యమేనని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈటెలకు భయపడి కేసీఆర్ అవన్నీ ఇస్తున్నారని ఇప్పటికే ప్రజల్లో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇక కాంగ్రెస్ ఇప్పటికే హుజూరాబాద్లో పాగా వేయాలని రేవంత్ రెడ్డి పార్టీ మీటింగ్ నిర్వహించారు. దామోదర రాజనరసింహ మరియు పొన్నంకు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
ఎంపిక చేయాలని సూచించారు. రేపు మాపో కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గేళ్లు శ్రీనివాస్ యాదవ్ను ఈ నెల 16న కేసీఆర్ ప్రకటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ఎవరికి వారే ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. మొత్తం మీద రేపో మాపో ఎన్నికల స్కెడ్యూల్ రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల హైరానా అందరిలో ఆసక్తి మరింత పెంచుతోంది. హుజూరాబాద్ బైపోల్స్లో ఈటెల రాజేందర్ భయం అధికార పక్షాన్ని మామూలుగా వెంటాడుతున్నట్టుగా కనిపించడం లేదు. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈటెలకు సన్నిహితులని ముద్ర ఉన్న ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్స్ను అస్సలు పట్టించుకోవద్దని సెకండ్ క్యాడర్కు ఆదేశాలు జారీ చేశారట గులాబీ పార్టీ పెద్దలు. అందుకే పెద్దపల్లిలో ఎమ్మెల్యేను కాదని ఎమ్మెల్సీ భానుప్రసాద్ లీడ్ రోల్ పోషించే పనిలో పడ్డారట. మంతనిలో పుట్ట మధుకు ధీటుగా మరో లీడర్ కోసం వెతుకుతున్నారట. దానికి ఒక ముఖ్య నేతకు గాలం వేసే పనిలో పడ్డారట. అసలు అక్కడ జరుగుతున్న తెరచాటు రాజకీయం ఏంటో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటెలకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మంథన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట మధులకు టీఆర్ఎస్ హైకమాండ్ పొగపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరు నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని లీడర్లకు క్యాడర్కి సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. అందుకేనేమో ప్రస్తుతం పెద్దపల్లి క్యాడర్ను ఎమ్మెల్సీ భానుప్రసాదరావు లీడ్ చేయడానికి ఆపసోపాలు పడుతున్నారంట. 2 నెలలుగా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీనే కీ రోల్ పోషించడానికి తెగ తాపత్రయపడుతున్నారట. ఇక మంథని నియోజకవర్గంలో క్యాడర్ను నడిపే లీడర్ కోసం ఆ పార్టీ హైకమాండ్ తెగ వెతికేస్తోందట. అక్కడ ఒక జాతీయ పార్టీకి చెందిన కీలక నేతను లాగే ప్రయత్నాల్లో గులాబీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పెద్దపల్లి మంథని నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు 2 వర్గాలుగా చీలిపోయారు. లోకల్ ఎమ్మెల్యేను జెడ్పీ చైర్మన్ను లెక్క చేయకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక వర్గం వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతోంది. ఈటెల రాజేందర్కు సన్నిహితులు కావడం వల్లే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు టీఆర్ఎస్ చెక్ పెట్టాలని చూస్తోందట. ఈటెల తన పదవికి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుట్ట మధు ఈటెలను రహస్యంగా కలిసి వచ్చాడనే వార్తలు షికారు చేశాయి. వెనువెంటనే లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసులో జెడ్పీ చైర్మన్ పుట్ట మధును టార్గెట్ చేశారు. దానికి తగ్గట్టే పుట్ట మధు ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారించడం వెనుక టీఆర్ఎస్ హైకమాండ్ ఉందని, ఈటెలకు మద్దతిస్తే ఏం జరుగుతుందో బెదిరించి వదిలిపెట్టిందనే చర్చ జరిగింది. అప్పటి నుంచి పుట్ట మధు పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు. ఇక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి టీఆర్ఎస్లోని ఓ కులపు నేతలను ఈటెల దగ్గరికి పంపించారనే ప్రచారం జరిగింది. దీనిపై హైకమాండ్ ఎమ్మెల్యే నుంచి వివరణ కూడా తీసుకున్నట్లు తెలిసింది. అప్పట్నుంచే వారిద్దరిని హైకమాండ్ పూర్తిగా పక్కన పెట్టినట్లు అర్థమవుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ నుంచి వరంగల్ మున్సిపల్ ఎన్నికల దాకా ప్రచారం కోసం ఆ ఇద్దరు లీడర్లను పిలిపించుకున్న పార్టీ పక్కనే ఉన్న హుజూరాబాద్ బై ఎలక్షన్ కోసం మాత్రం వీరి పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోలేదు.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని టీఆర్ఎస్ హైకమాండ్ ఎన్నోసార్లు స్పష్టం చేసింది. కానీ పెద్దపల్లి ఎమ్మెల్యే విషయంలో ఆ రూల్ను పక్కన పెట్టేసింది. దీంతో చిన్న పెద్ద లీడర్ అనే తేడా లేకుండా నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు దగ్గరకో హైకమాండ్ దగ్గరకో పోతున్నారంట. ఇటీవల టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొలిపాక శ్రీనివాస్ ఓ కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సీఐ ఓ విలేకరి కలిసి ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారని కమిషనర్ని కలిశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే కోడలు ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ను ఏకగ్రీవం చేయడంలో శ్రీనివాసే కీలక పాత్ర పోషించారు. అలాంటి కౌన్సిలర్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కేటీఆర్ దగ్గరికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం టీఆర్ఎస్లో చర్చకు దారితీస్తోంది. అలాగే మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జిల్లాలో పర్యటించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా సుల్తానాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో సంతోష్ అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. అక్కడి నుంచి గోదావరి కనికిపోయిన సంతోష్ రామగుండం ఎమ్మెల్యే చందర్తో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకు పెద్దపీట వేయాల్సి ఉండగా మధుని పూర్తిగా పక్కన పెట్టినట్లు ప్రవర్తించడం ఆయన అనుచరులను నిరాశపరిచింది. ఆ రోజు రామగుండం నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన ఏటింగ్ క్లైన్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పుట్టా మధు పాల్గొన్నారు. మొత్తం మీద జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ తీసుకోవడానికి సంతోష్ వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు నాయకులను అందుకే టీఆర్ఎస్ పక్కన పెట్టినట్లు కేడర్ భావిస్తోంది. మొత్తానికి ఈటెల ఎఫెక్ట్తో వివిధ నియోజకవర్గాల్లో కొత్త నాయకులను వెతుక్కునే పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది గులాబీ పార్టీకి.